अस्सलामुअलैकुम आदाब, मैं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। अवामी मसाइल की यकसुई ही मेरा मकसद। प्रजा सेवा भवन पर मुख्तलिफ मसाइल के हल के लिए आने वाले अफराद से बात करते हुए कंदी श्रीनिवास रेड्डी ने किया इंकशाफ। आदिलाबाद जिले के कैसलापुर में मैसरम कबीलों की नागोबा यात्रा की तैयारियां जोर और शोर से जारी। आदिलाबाद में लाइसेंस की कीमतें आसमान पर, आम आदमी को मुश्किलात। और अब खबरें तफसील से। कांग्रेस पार्टी के आदिलाबाद असम्बली के इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि वह साबित कदम रहेंगे और तमाम मसाइल को हल करने की पूरी कोशिश करेंगे। ज़िला मुस्तक़र में वाक़े कैंप ऑफिस प्रजा सेवा भवन हमेशा लोगों, कांग्रेस पार्टी के कारकुनों और मदाहों से खचाखच भरा रहता है। इस मौके पर उन्हें कई मुतासिरीन की जानिब से दरख्वास्तें मौसूल हुई। वो बहुत तहम्मुल से उनके मसाइल की समाअत की। उन्होंने उन्हें यकीन दिलाया कि वो उनके हल के लिए जद्दोजहद करेंगे। इन्होंने कहा कि कांग्रेस हुकूमत में तमाम तबक़ात के साथ इंसाफ किया जाएगा। इन्होंने वाज़ेह किया कि हुकूमत हर गरीब की फलाह व बहबूद और तरक्की के लिए इक़दामात कर रही है। आदिलाबाद ज़िले के कैसलापुर में मैसरम कबीलों की नागोबा यात्रा की तैयारियां ज़ोर और शोर से जारी है। यह त्यौहार हर साल पुशिया मास महीने में 3 दिन तक मनाया जाता है। यात्रा के तमाम इंतज़ाम मुकम्मल कर लिए गए हैं। हुकूमत सरकारी तौर पर इन तकरीबात का इनेकाद कर रही है। इंतज़ामी अखराजात के तौर पर 20 लाख रुपये की मंजूरी दी गई है। 3 रोज़ यात्रा के बाद इस माह की 12 तारीख को मंदिर के अहाते में एक अवामी दरबार मुनक़िद किया जाएगा। अवामी नुमाइंदे और ज़िली अहदेदारान इस दरबार में शिरकत करते हुए आदिवासियों के मसाइल पर तबादला ख्याल करेंगे। ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర. ఈ నెల 9వ తేదీ నుంచి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలలోని మెస్రం వంశీయులతో పాటు సాధారణ భక్తులు కూడా తండోపతండాలుగా తరలివస్తారు. 3 రోజుల పాటు జరిగే అన్ని రకాల పూజా కార్యక్రమాలు, నైవేద్యాల తయారీతో పాటు అన్ని పనులు మెస్రం వంశీయుల చేతుల మీదుగానే జరుగుతాయి. పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత ముందుగా కచలం బండిపై జాతర తేదీలు, గోదావరి జలం కోసం పోయే తేదీలను ప్రచారం చేయడానికి 7 రోజుల పాటు రథయాత్ర నిర్వహిస్తారు. మెస్రం వంశ పెద్దలు నాగోబా దేవతకు పూజలు చేసి ఎడ్ల బండిపై పయనమవుతారు. జాతరకు ప్రత్యేకంగా కావలసిన కుండల కోసం సిరికొండలోని గుగ్గిళ్ల వంశానికి చెందిన కుమ్మరి వద్దకు కూడా ఈ ఎడ్ల బండిపైనే వెళ్తారు. అనంతరం ఆలయానికి తిరిగి వచ్చిన తరువాత గోదావరి జలాల కోసం
తెల్ల వస్త్రాలు ధరించి కలశాలు తీసుకొని కాలినడకన 80 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా పారే హస్తినమడుగు చేరుకొని స్నానాదులు ముగించి కలశాలు శుభ్రం చేసి గోదావరి జలాలు సేకరిస్తారు. జాతరకు 3 రోజుల ముందు కేస్లాపూర్ చేరుకుని అక్కడి మర్రి చెట్టు కింద బస చేసి జలాలను చెట్టుపై భద్రపరుస్తారు. అక్కడే పెద్దలకు తూమ్ పూజలు అంటే కర్మకాండ పూజలు నిర్వహిస్తారు. అనంతరం 9వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి ఆ జలాలతో నాగోబా దైవానికి కొత్త కుండలతో అభిషేకం జరపడంతో జాతర మొదలవుతుంది. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు. మెస్రం వంశీయులకు ఆరాధ్యమైన సర్పజాతిని పూజించటమే ఈ జాతర ప్రత్యేకత. పుష్యమి అమావాస్య రోజున తమ కులదైవమైన నాగోబా పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయానంతా శుద్ధి చేస్తారు. భాజా భజంత్రులతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజా సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు తెస్తారు. ఒక రాగి చెంబులో పాలు తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటికీ ఒక కొత్త రుమాలతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్ట మీది రుమాలు పైకెత్తినట్టు కనిపిస్తే పూజా కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. అప్పటికే నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగి తమను ఆశీర్వదిస్తారని వారి నమ్మకం. 3 రోజుల పాటు సాంప్రదాయ పూజల మధ్య నాగోబా జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ జాతరకు మెసరం వంశీయులు ఎడ్ల బండిపై తరలివచ్చి జాతర ముగిసే వరకు అక్కడే గుడారాలు వేసుకుని ఉంటారు. జాతరకొచ్చే మిశ్రం వంశీయులు వేలాది మందున్న వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహారీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేకమైన అరలు ఉంటాయి. ఆ దీపాల కాంతుల వెలుగుల్లో 22 పొయ్యిల్లో మిశ్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. జాతరలో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక రీతిలో పూజలు జరుపుతారు. మట్టితో పుట్టలు తయారు చేస్తారు. మహాపూజ అనంతరం రాత్రి 1 గంట తర్వాత కొత్త కోడళ్ల పరిచయం భేటింగ్ నిర్వహిస్తారు. అప్పటి వరకు నాగోబా ఆలయానికి రాని మెస్రం వంశ కోడళ్లు తెల్లటి దుస్తులు ధరించి బేటింగ్కు హాజరవుతారు. అనంతరం సతీదేవత ఆలయంలో పూజలు చేస్తారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టుగా భావిస్తారు. మరుసటి రోజు పెర్సపెన్, బాన్సెన్, బేతల్ మొదలైన పూజలు నిర్వహిస్తారు. నాగోబా జాతర అనంతరం చివరగా షాంపూర్లోని బుడందేవ్ జాతరకు హాజరై ఎవరి ఇళ్లకు వారు చేరుకోవడంతో ఈ జాతర తంతు ముగుస్తుంది. आदिलाबाद में प्याज की कीमतों में इजाफे के बाद अब लहसुन की कीमतें आसमान छू रही है। पकवान में इस्तेमाल की जाने वाली प्याज व लहसुन की कीमतों में इजाफे से आम आदमी को परेशानी का सामना है। बिलखुसूस ख़वातीन की दुश्वारियाँ नाकाबिले बयां हैं। लोग लहसुन ख़रीदने में पस व पेश कर रहे हैं। आपको बता दें कि आदिलाबाद के बाज़ार में लहसुन अब तकरीबन 400 रुपये फ़ी किलो मिल रहा है। इतनी ज़्यादा कीमतें माजी में कभी नहीं देखी गई। आवाम का कहना है कि एक हफ़्ता कबल 200 से 250 रुपये में मिलने वाला लहसुन अब 400 रुपये फ़ी किलो मिल रहा है, जिसकी वजह से आम लोग उसे ख़रीदने से कासिर हैं। ताजिरों का दावा है कि उसकी बड़ी वजह दीगर रियासतों में लहसुन की कम पैदावार है। बाज़ बड़े ताजिरीन का कहना है कि अच्छी और मेयारी लहसुन 250 से 320 रुपये फ़ी किलो होलसेल कीमत में फ़रोख्त हो रही है, जबकि बाज़ारों में 380 से 400 रुपये फ़ी किलो फ़रोख्त किया जा रहा है। उनका मज़ीद कहना है कि कौमी सतह पर लहसुन बड़ी मार्केटों में लहसुन की अदम दस्तियाबी और ट्रांसपोर्ट किरायों में इजाफे के सबब कीमतों में इजाफा हुआ है। मज़ीद कुछ दिनों तक लहसुन की कीमतों में कमी का कोई इम्कान नहीं है। आदिलाबाद के ताजिरों का मानना है कि हालिया शदीद बारिशों से लहसुन की फसलों में बारिश का पानी दाखिल होने से काफ़ी नुकसान हुआ है और मार्केट में लहसुन का ज़ख़ीरा कम होने से कीमतों में काफ़ी इजाफा हो गया है। बताया जा रहा है कि महाराष्ट्र के मुख्तलिफ मकामात जहाँ प्याज और लहसुन बहुत ज़्यादा उगाया जाता है, हालिया ज़बरदस्त बारिश की वजह से हज़ारों एकड़ पर खड़ी फसलों में पानी दाखिल होने से फसलें डूब गई, जिसकी बिना पर प्याज व लहसुन की कीमतों में इजाफा हो गया। అంటేనే బంగారం లెక్క అయిపోయింది కాబట్టి నేను ఒకటే ప్రభుత్వ యంత్రాంగానికి మరియు పేదోళ్లకు ప్రభుత్వమే సహకారం చేయాలి, ఇక్కడ ఉన్న అధికారే సహకారం చేయాలి. ఒక పేదోడు మార్కెట్లో ఎలిగరాలు కొనాలంటే వారిని 36 కోటి దేవత కనబడుతున్నాయి. కాబట్టి నేను ఒకటే అన్ని ప్రభుత్వాలకు
మరియు సామాన్యులకు నా యొక్క విజ్ఞప్తి, అయ్యా దేశ చరిత్రలో 400 అంటే కొనాలంటే చాలా బాధాకరం. ఇవాళ 400 ఏ సామాన్యుడు కానీ మధ్యవర్తి కానీ పేదోడు ఎవరు కొనలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల ఈ 400 రేట్ని 100 లోపు చేయాలని నేను ప్రజల తరపున నేను ప్రభుత్వాలకు ఈ 400 రేట్ని తగ్గించి పేద ప్రజల్ని ఆదుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. कांग्रेस पार्टी आदिलाबाद हल्का इंचार्ज ओके सर फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी ने बहुत से समाजी खिदमात के प्रोग्रामों के जरिए लोगों के दिलों में अपनी एक अलग शनाख्त बनाई है। गरीबों और ज़रूरतमंदों की भूख मिटाने के आज़्म के साथ प्रजा सेवा भवन में 2 साल से भी कम अर्सा कबल शुरू किया गया खाना खिलाने का सिलसिला जारी है। सैकड़ों अफराद इस कायम से इस्तेफादा करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు. మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు. కన్నీళ్లు తుడిసేటి సైనిది, కష్టాలు బాపేటి మనసునిది, మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది, వేదన తీర్చేటి వేకువ నీవే కందీసినన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా. आशा वर्कर्स ने 2 माह की ज़ेर इल्तिवा तनख्वाहों की अदायगी का मुतालबा करते हुए एहतजाज शुरू कर दिया है। तेलंगाना आशा वर्कर्स यूनियन CITU ज़िला कमेटी के ज़ेर एहतमाम एक बड़ी रैली निकाली गई और आदिलाबाद कलेक्ट्रेट के सामने धरना दिया गया। इन्होंने हुकूमत से उनके साथ इंसाफ करने का मुतालबा करते हुए नारे भी लगाए। CITU ज़िला सदर आशन्ना ने कहा कि रियासत में काम करने वाली आशा वर्कर्स को दिसंबर और जनवरी के 2 महीनों की तनख्वाहें नहीं मिली है। इससे पहले मुआवजे हर महीने की 2 तारीख को आशा वर्कर्स के खाते में जमा कर दिए जाते थे, लेकिन अब तक 2 माह गुजरने के बाद भी उजरत अदा नहीं की गई है, जिसकी वजह से उनके अहल खाना को माली मुश्किलात का सामना है। ఈ రోజు తెలంగాణ ఆశా వర్కర్స్ రాష్ట్ర కమిటీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆశా వర్కర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ఉద్దేశము గత 2 నెలల నుంచి ఆశా వర్కర్లకు వేతనాలు పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వలేదు, పారితోషికాలు ఇవ్వలేదు. దాంట్లో ఉద్దేశంగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలుసు ఇవాళ గతం ఉన్నటువంటి ప్రభుత్వము మరి 2వ తారీఖు నాడు మరి ఆశాలకు వారి యొక్క అకౌంట్లలో మరి వేతనాలు వేసేవారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఆశాలకు మరి వేతనాలు వేయలేదు. మరి వారికి వేతనాలు వేసే విషయంలో కావచ్చు, మరి వాళ్ళకు అనేక సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి ఇవాళ ఆశా వర్కర్లంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆశ పెట్టుకున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము వీరి పట్ల మొండిగా మరి 2 నెలలు అవుతుంది కానీ వాళ్ళకు వేతనాలు ఇవ్వలేదు. వీరి యొక్క డిమాండ్లు ఏదైతే కనీస వేతనము ఇవ్వాలని చెప్పేసి కానీ, పారితోషికాలు ఇవ్వాలని చెప్పేసి కానీ, మరియు ఏదైతే ఆశలకు ఉన్నటువంటి మరి ప్రమాదవశాత్తు మరణించినటువంటి వారికి 50 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కల్పించాలని, PF, ESI తదితర డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. BC वेलफेयर एसोसिएशन के जिली सदर चिक्कला दत्तू और सेक्रेटरी कलाला श्रीनिवास ने कहा कि BC की इज्जत नफ्स के लिए तामीर की गई नई इमारत की इफ्तिताई तकरीब करीब है और तमाम BC इस माह की 11 तारीख बरोज़ इतवार को इस प्रोग्राम में शिरकत करें। इन्होंने आदिलाबाद ज़िला
मुस्तक़र के प्रेस क्लब में मुनक़दा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इन ख़यालात का इजहार किया। इन्होंने कहा कि BC वेलफेयर एसोसिएशन कमेटी बिल्डिंग के इफ्तिताह का वक्त आ गया है, जिसका कई सालों से इंतज़ार था। इन्होंने कहा कि ये इफ्तिताई प्रोग्राम 11 फरवरी बरोज़ इतवार को मुनक़िद होने जा रहा है। BC वेलफेयर एसोसिएशन की कौमी सदर श्रीनिवास गौड़, रियासती वज़रा पूनम प्रभाकर, अनुसैया सीतक्का, रुकन असम्बली पायल शंकर, वेडमा भुज्जो पटेल, रुकन पार्लियामेंट स्वयं बापू राव बतौर मेहमान खुसूसी शिरकत करेंगे। इन्होंने सभी BC तबक़े से दरख्वास्त की है कि वो बड़ी तादाद में शिरकत करते हुए इस इफ्तिताई प्रोग्राम को कामयाब बनाएं। 11వ తారీఖు ఆదివారం రోజు మన BC భవన్ ఇనాగ్రేషన్ ఉంటుంది కాబట్టి ప్రొద్దున 5:25కు పూజా కార్యక్రమం ఉంటుంది। మరి 11 గంటలకు మన సెంటర్ గార్డెన్లో ఇనాగ్రేషన్ చేసుకొని సెంటర్ గార్డెన్లో మనం మీటింగ్ పెట్టుకోవడం జరుగుతున్నది। దానికి ముఖ్య అతిథులుగా మరి మన జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షులుగా రావడం జరుగుతున్నది ముఖ్య అతిథిగా। మరి అదే విధంగా మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు, మరి సీతక్క గారు, బొజ్జు పటేల్ గారు ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు, మరి మన పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథి రావడం జరుగుతున్నది। కాబట్టి మీరందరూ ప్రతి కుల 36 కుల సంఘాలన్నీ 10:30కు మన BC భవన్కు వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది। ముఖ్యంగా యువత రావాలి, మరి మహిళలు కూడా ముందంజలో ఉండాలి। మరి అదే విధంగా BC కులాలలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు గాని, మరి BC కులస్తులు ప్రతి వాళ్ళు అందరికీ ఆహ్వానితులే। शहरियान आदिलाबाद के लिए मजलिस बल्दिया की जानिब से एक अहम इत्तला है। शहर मुस्तक़र आदिलाबाद के तामसी बस स्टैंड पर तकरीबन 1.5 माह तक ट्रैफिक मुअत्तल रहेगी। इस ज़िमन में म्यूनसिपल कमिश्नर ए शैलजा ने मीडिया से बात करते हुए बताया कि ज़िला कलेक्टर व म्यूनसिपल चेयरमैन की हिदायत और कौंसिल मेंबरान के ताउन से आदिलाबाद मरकज़ में तामसी बस स्टैंड पर रेलवे अंडर ब्रिज के तामीराती कामों के पेश नज़र इस माह की 15 फरवरी से 31 मार्च तक ट्रैफिक मुअत्तल रहेगी। अंडर ब्रिज के तामीरी कामों के सबब तामसी बस स्टैंड पर ट्रैफिक पर पाबंदी आयद रहेगी। ट्रैफिक को तामसी बस स्टैंड के बजाय दीगर मकामात स्पिनिंग मिल के करीब, हाईवे की तरफ और महालक्ष्मी वाड़ा में रेलवे के अंडर ब्रिज से पुरानी कौमी शाहराह की तरफ मोड़ दिया जाएगा। म्यूनसिपल कमिश्नर ने लोगों को मशवरा दिया कि म्यूनसिपल अमले का ताउन करें और आदिलाबाद की तरक्की में मुआविन और मददगार बने। దాని జూమ్ పెట్టి వస్తున్నట్టు పడుతుంది। ఆదిలాబాద్ పురపాలక సంఘ ప్రజలందరికీ కూడా నమస్కారాలు। మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అండ్ కౌన్సిల్ గారి ఆదేశాల మేరకు ఏంటంటే రైల్వే అండర్ బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా మనం ఇదివరకే మన కౌన్సిల్ ద్వారా ఇనాగ్రేషన్ చేయడం కూడా జరిగింది। రైల్వే అండర్ బ్రిడ్జ్ తాంసీ బస్ స్టాండ్ గేట్ దగ్గర అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు రైల్వే అధికారులు చేపట్టడం వలన ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి వచ్చే మార్చి 31 వరకు అట్టి నిర్మాణ పనులు కంటిన్యూ అవుతాయి। కాబట్టి అక్కడ రోడ్డుని పూర్తి స్థాయిలో క్లోజ్ చేసి డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి అక్కడ ఉన్న నేషనల్ హైవే ద్వారా గానీ ఇంకా మహాలక్ష్మి వాడ సబ్ రోడ్ ద్వారా గానీ ప్రజలు వాళ్ళ రాకపోకలను సాగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం। ఇట్టి నిర్మాణ పనులు 45 రోజుల వ్యవధిలో తొందరగా పూర్తి చేసి తిరిగి అటు దారిని పునర్నిర్మించగలరని కూడా రైల్వే అధికారులు తెలియజేశారు। సో రైల్వే అథారిటీ తరఫున ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరందరూ సహకరించాలని కోరుతున్నాం। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने मरकजी
हुकूमत की तरफ से साबिक वज़ीर आज़म पीवी नरसिम्हा राव को भारत रत्न देने के ऐलान पर खुशी का इजहार किया। सीएम ने कहा कि वो पीवी नरसिम्हा राव को भारत रत्न देने के ऐलान का खैर मकदम करते हैं। इक़्तिसादी इस्लाहात लाने और इस मुल्क को तरक्की की राह पर गामज़न करने पर पीवी नरसिम्हा राव की तारीफ़ की। तेलंगाना के अवाम की जानिब से रेवंत रेड्डी ने पीवी नरसिम्हा राव के अहल खाना से नए ख्वाहिशात का इजहार किया। 2011 సంవత్సరంలో శాసన మండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు. ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎండెల లక్ష్మీనారాయణ గారు ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసిండ్రు. ఒకటి. రెండవది, ఆనాడు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసిండ్రు. ఆ ముగ్గురు ఎవరే అంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు, కావేటి సమ్మయ్య గారు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు. ఆ ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు చంద్రశేఖరరావు గారు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏం చెప్పిండ్రంటే, అయ్యా మీ అల్లుడు గారే మమ్మల్ని ఇక్కడ ఓటేయమని చెప్తే మేము పోయి అక్కడ ఓటేసినాము, ఓటేయమన్న మీ అల్లుడినేమో ఇంట్లో పెట్టుకున్నావు, మమ్మల్ని పార్టీ నుంచి ఎట్లా బహిష్కరిస్తామని వాళ్ళు మాట్లాడడంతో తిరిగి 2014లో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, 2014 నుంచి 2023 వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి. కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి. 3 తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా ఓటేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత 10 సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు. तेलंगाना असम्बली में दिलचस्प बहस हुई। बीआरएस एमएलए राजेश्वर रेड्डी ने कहा कि खवातीन को मुफ्त बस सफ़र देने की वजह से ऑटो ड्राइवरों को परेशानी का सामना है। वज़ीर सितक्का ने इन तबसरों को जवाब दिया। गरीब खवातीन सिर्फ आरटीसी बसों में सफ़र करती हैं तो बीआरएस पार्टी के एमएलए क्यों रो रहे हैं। वज़ीर सितक्का ने मुतालबा किया कि बीआरएस एमएलएस को इस मसले पर वजाहत करनी चाहिए कि आया खवातीन के लिए मुफ्त बस सफ़र होनी चाहिए या नहीं। రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు, లక్షాధికారులకు, కోట్లాది రూపాయలకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముంగర ధర్నా చేసిర్రా? ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా అంటారు. మరి మీరు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రజల మీద, అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు, ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి. అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు. మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి.
रियासती वजीर श्रीधर बाबू ने ऑटो ड्राइवरों के मसाइल पर असम्बली में अहम बयान दिया। इन्होंने ऑटो वर्कर्स को सालाना 12,000 रुपये देने का वादा किया, जिन्हें मुफ्त बस की सहूलत से परेशानी हो रही है। इन्होंने कहा कि उनकी हुकूमत दी गई यकीन दहानी पर कायम है। अगले बजट में उसका निफाज यकीनी तौर पर किया जाएगा। इन्होंने कहा कि तेलंगाना की तरक्की के हवाले से तजावीज़ को कबूल किया जाएगा। इन्होंने कहा कि उनकी हुकूमत के पास रियासत की माशी तरक्की के हवाले से कोई बयानबाजी नहीं है। रियासत की तरफ से सरमायाकारी का खैर मकदम किया जाएगा। ప్రజలకు ఉపయోగపడే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వారు వ్యతిరేకమా లేకుంటే అనుకూలంగా చెప్పాల్సిన అవసరం ఉండేది. మేము ప్రవేశపెట్టిన బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా అని ఒక స్టాండ్ చెప్పమని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఆనాడే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం కూడా మా బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినాం. వారికి సార్ 100 రోజుల్లో ఇవన్నిటిని కూడా మొదలు పెడతాము అని చెప్పిన ఓపిక లేకుండా ఈ రోజు ప్రజలను ప్రక్కదారి పట్టించేందుకు ఈ రోజు ప్రతి సందర్భంలో కూడా 100 రోజులు కాకపోయినా ఇంతకుముందు మా సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 48 గంటల్లో పన్నే మా బాధ్యత భాగంలో ఈ రోజు 13 అంశాలకు సంబంధించి 2 ప్రధానమైన వాగ్దానాలు అమలు చేస్తామంటే వీరు ఖచ్చితంగా అమలు చేశారు. ఇంకా చేయాల్సింది ఇంకా కూడా 60 రోజులు కాలే అని మంచి సలహా సూచనలు ఇస్తామని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ రోజు కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మేము ఎక్కడ మర్చిపోలే, ఇంకా 100 రోజులు రాలే, మరో 2 గ్యారెంటీలకు సంబంధించిన అంశాన్ని గౌరవ గవర్నర్ గారు వారి ప్రసంగంలో పెట్టడం జరిగింది. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాం, ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం మా ప్రాధాన్యత, మా బాధ్యతగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. వారికి కూడా అభయం ఇస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం ప్రధానమైన బాధ్యతగా ప్రాధాన్యత ఇచ్చి రాబోయే బడ్జెట్లకు సంబంధించి వారికి ఇస్తామన్న 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నది. खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। अवामी मसाइल की यकसुई ही मेरा मकसद। प्रजा सेवा भवन पर मुख्तलिफ मसाइल के हल के लिए आने वाले अफराद से बात करते हुए कंदी श्रीनिवासरेड्डी ने किया इंकशाफ। आदिलाबाद जिले के कैसलापुर में मैसरम कबीलों की नागोबा यात्रा की तैयारियां जोर और शोर से जारी। आदिलाबाद में लहसुन की कीमतें आसमान पर, आम आदमी को मुश्किलात। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।